పవన్ కళ్యాణ్ సినిమాలకి తప్పని తిప్పలు. అందులోనూ ఉస్తాద్ భగత్ సింగ్‌కి మొత్తానికే షూటింగే ఆపేస్తామని చెప్పేసి కార్మికులందరూ కూడా షూటింగ్‌కి అడ్డుపడ్డారు. సో, మరి ఎందుకోసము ఏంటి? పవన్ కళ్యాణ్ సినిమాలకి ఎందుకు ఇదంతా కూడా అని చెప్పేసి ఫ్యాన్స్ మాత్రం చాలా ఫీల్ అవుతున్నారు. సో ఖచ్చితంగా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ అయితే శరవేగంగా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి డేట్లు అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి హరీష్ శంకర్ గారు చాలా తెలివిగా వాటిని వాడుకుంటూ ఉన్నారు. సో ఉన్న ప్రతి డేట్లో కూడా చాలా బాగా తీసుకుని ఆ షూటింగ్ అయిపోయిన తర్వాత ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఉన్నారు ఫ్యాన్స్కి. నిన్న కూడా షూటింగ్ బాగా జరిగిందంటూ ఆయనకున్న నిబద్ధత, డెడికేషన్, సో ఇచ్చిన మాట ప్రకారం షూటింగ్కి వచ్చారని చెప్పి ఆ పోస్ట్ అయితే పెట్టారనమాట. ఆయనతో సెట్లో దిగిన ఫోటోను కూడా షేర్ చేశారు. సో ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారు ఈ సినిమా అప్డేట్స్ పైన. సో మరి ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ సినిమాకి పనిచేసే తెలుగు పరిశ్రమ కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా ధర్నా చేస్తున్నారు అనమాట. ఎందుకంటే మాకు 30% వేతనాలు పెంచాలి అంటూ. సో ఆ పెంచితేనే మేము పనిచేస్తాం ఉన్నప్పుడు సో ఈ సినిమా నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ముంబై నుంచి కొంతమంది వాళ్ళని తెప్పించుకున్నారంట. ఎవరైతే సాంకేతికంగా పనిచేస్తారో, ఎవరైతే కార్మికులు పనిచేస్తారో సో వాళ్ళందరినీ కూడా తెచ్చుకున్నారు. ఆ తెచ్చుకున్న దానివల్ల వీళ్ళందరూ కూడా ఆ సెట్ బయట వీళ్ళు గొడవ చేయడం, అక్కడ పోలీసులను కూడా పెడితే వాళ్ళతో గొడవలు పడడం అట్లా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు తెలియదా సో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని కలవాలి అని చెప్పి వాళ్ళైతే మాట్లాడుతున్నారు అనమాట. ఇలాంటి విషయాల్లో నిర్మాతలు ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు అటు హీరోలు చేయడానికి ఏముండదనమాట. ఆయన జస్ట్ ఒక మాట చెప్తారు, చూడండి వాళ్ళ ప్రాబ్లం ఏంటని చెప్పి. సో పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా అయితే ఏమన్నా మాట్లాడగలుగుతారు, కానీ ఇప్పుడు సినిమా పరంగా నిర్మాతలు ఏ డెసిషన్ తీసుకుంటే అదే ఫైనల్ అవుతుంది. సో ఆయన జస్ట్ రెమ్యునేషన్ తీసుకున్నారా, నటించారా, వెళ్ళిపోయారా అంతవరకే చూసుకుంటారు. సో ఇక్కడ సమస్య ఏంటనేది దానికి మహా అంటే దాన్ని గొంతెత్తుతారు తప్ప దానికి తిరిగి తీర్చే సమస్య ఇదైతే ఆయన చేతిలో ఉండదు. సో ఖచ్చితంగా ఇప్పుడు ఇట్లాంటి, ఎందుకంటే వీళ్ళు వేతనాల కోసం చేస్తున్నారు, మన నిర్మాతలేమో అంత ఇచ్చుకోలేము, ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతుందని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. సో వీళ్ళంతా యూనియన్లుగా డివైడ్ అయ్యి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అంతా ఇట్లా చేయడం కరెక్ట్ కాదని చెప్పి సో వాళ్ళైతే మాట్లాడుతున్నారు అనమాట. సో ప్రొడ్యూసర్స్ అందరు కూర్చొని ఒక డెసిషన్ అయితే తీసుకున్నారు. అందరినీ ఎవరికి వాళ్ళు ఏ జిల్లాలో నుంచి అయితే ఆ జిల్లాలోనే ఆడిషన్లు పెట్టుకుని వాళ్ళని యాక్టర్లుగా తీసుకుంటాం ఇక నుంచి అని చెప్పి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి తెలుగు సినిమా పరిశ్రమ అయితే ఒక ఇది పెట్టిందనమాట. వాళ్ళకి ఒక లింక్ ఇస్తున్నారు. సో అందరూ కూడా దానిలో వాళ్ళ పేరు నమోదు చేసుకుని వాళ్ళకి ఏది ఇష్టమో, డైరెక్షన్ ఇష్టమా, సినిమాటోగ్రఫీ ఇష్టమా, సింగింగ్ ఇష్టమా, మ్యూజిక్ ఇష్టమా, సో ఎక్కడ ఉంటారు టాలెంట్స్ అందరినీ వాళ్ళు వెతికి పట్టుకుంటామని చెప్తున్నారు. ఇక్కడ నుంచి ఇట్లా యూనియన్లకు వాళ్ళకి తావు లేకుండా చేస్తాము. సో అందరికీ టాలీవుడ్ అంటే ఒక ఇప్పుడు ఎట్లయితే సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎట్లా అప్లై చేసుకుంటారో సో అట్లా టాలీవుడ్ జాబ్స్ కూడా అందరూ అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఒక డెసిషన్ తీసుకున్నారు. సో మరి అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఎంతమంది కొత్త టాలెంట్స్ని బయటకు తీసుకొస్తారో చూడాలి.